12 ఇయర్స్ పాస్ట్‌కి వెళ్ళిన హీరో నవోటోని కాపాడాడు. ఇప్పుడు తను తన గర్ల్ ఫ్రెండ్‌ని కాపాడుకోగలడా? తన ఫ్యూచర్‌ని మార్చుకుంటాడా? హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. సో, ఈ వీడియోలో నేను 'టోక్యో రివెంజర్స్' యానిమీ ఎపిసోడ్ 2ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఎపిసోడ్ 1 ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఈ వీడియో చూసే ముందు ఒకసారి ఆ వీడియోని చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తున్నా. టాకెమిచి నవోటో దగ్గరుంటాడు. నవోటో టాకెమిచి టైమ్ లీప్ గురించి చెప్తాడు. నాకర్థమైంది. దాని ప్రకారం నువ్వు కరెక్ట్‌గా 12 ఇయర్స్ బ్యాక్‌కి వెళ్ళగలవు. ఏ డేట్ అయితే ఆ డేట్‌కి జూలై 4, 2017 ప్రెజెంట్ నుంచి జూలై 4, 2005 లాగా. తను టాకెమిచికి టోక్యో మాంజీ గ్యాంగ్ గురించి అన్ని డీటెయిల్స్ చెప్తాడు. టాకెమిచి వీడిని వదిలేటట్టు లేడు. 2 డేస్ నుంచి నిద్ర లేకుండా ఇక్కడే ఉన్నా అని ఈ రోజుకి తను చనిపోయి 4 డేస్ అవుతుందని ఆలోచిస్తాడు. నవోటో ఆ న్యూస్‌లో నా ముందు ఆఫీసర్‌ని ఏం చేశారో చూడు అని చూపిస్తాడు. అందులో ఆఫీసర్‌ని టోక్యో మాంజీ గ్యాంగ్ వాళ్ళు దారుణంగా చంపేసుంటారు. టాకెమిచికి అది చూసి గుండె ఆగిపోతుంది. తనెవరో వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు తన కళ్ళుని పీకేసి తను రికార్డ్ చేసిన రికార్డర్‌ని తన కంట్లో దూర్చేశారు అని చెప్తాడు. టాకెమిచికి హార్ట్ ప్యాంట్‌లోకి వచ్చేస్తది. నవోటో నేను తన ప్లేస్‌లోకి 6 మంత్స్ బ్యాక్ వచ్చా అని చెప్తాడు. ఆ గ్యాంగ్‌ని టేటాకిసాకి లీడ్ చేస్తున్నాడని చెప్తాడు. టాకెమిచికి అర్థమవుతుంది. తనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం తనకు చెప్తున్నాడని. ఇదంతా అవసరమా అంటే, లేదు నీకు మొత్తం తెలియాలి. నువ్వు మళ్ళీ పాస్ట్‌కి వెళ్ళాక నీకు యూజ్ అవుతుంది అంటాడు. నా పవర్‌ని నాకంటే వీడే ఎక్కువ నమ్ముతున్నాడుగా అని అనుకుంటాడు. అయినా కానీ అది నిజం కాకపోవచ్చు అని అంటే నవోటో నువ్వే నా సిస్టర్‌ని కాపాడగలవు. అందుకు నువ్వు పాస్ట్‌లో ఒక పర్సన్‌ని కలవాలి అని చెప్తాడు. వాళ్ళే టోమన్‌కి 2 లీడర్స్ మాంజిరో సానో అండ్ టేటాకిసాకి. వీళ్ళని నువ్వు కలవకుండా ఆపితే టోక్యో మాంజీ గ్యాంగ్ అనేది ఫామ్ అవ్వదు. సో, వీళ్ళని కలవకుండా చేయాలి నువ్వు అని చెప్తాడు. టాకెమిచికి భయమేస్తుంది వాళ్ళ పేర్లు విని. సో, వీళ్ళని ఆపితే ఆ గ్యాంగ్ ఫామ్ అవ్వదు అండ్ మా అక్క చనిపోదు అని చెప్తాడు. టాకెమిచి ఇప్పుడు ఎలా వెళ్ళాలి పాస్ట్‌లోకి అంటే, నువ్వు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాక ప్రెజెంట్‌లోకి వచ్చానని చెప్పావు కదా! నాకు తెలిసి నీ టైమ్ లీప్ వల్ల నువ్వు నన్ను సేవ్ చేసావు. కాబట్టి నీ పవర్‌లో నేను ఒక పార్ట్ అయ్యుండొచ్చు అని చెప్తాడు. నవోటో కాన్ఫిడెన్స్ చూసి టాకెమిచి రెడీ అవుతాడు. వాళ్ళిద్దరిని కలవకుండా చేయడానికి రెడీ అవుతాడు. నవోటో చెప్తాడు. వాళ్ళిద్దరూ ఆగస్ట్‌లో కలుస్తారు. నువ్వు ఎవరో ఒకరి గ్యాంగ్‌లో జాయిన్ అయ్యి వాళ్ళని ఆపు అని చెప్తాడు. ఇంక వాళ్ళిద్దరూ హ్యాండ్ షేక్ చేసుకుంటారు. వెంటనే టాకెమిచి ఎక్కడో గ్రౌండ్‌లో ఉంటాడు. చుట్టూ చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. అండ్ తను ఒక రింగ్‌లో ఉంటాడు. ముందు ఒక అపోనెంట్ ఉంటాడు. తనకర్థం కాదు. అండ్ ఫోన్‌లో డేట్ చూసుకుంటే జూలై 4, 2005 అని ఉంటుంది. తనకి మైండ్ పోతుంది. అండ్ నవోటో చెప్పింది నిజమని అనుకుంటాడు. ఇంతలో రింగ్‌లో ఉన్నోడు టాకెమిచిని ఒక్క గుద్దు గుద్దుతాడు. దెబ్బకు మనోడు ఇంక లెగవడు. తర్వాత అంతా అయ్యేసరికి ఈవినింగ్ అయిపోతుంది. అప్పుడు తనకి కాన్షియస్‌నెస్ వస్తుంది. ముందు ఆ గ్యాంగ్ వాళ్ళుంటారు. లేవరా ఇంకా, ఏంట్రా ఒక్క గుద్దుకే పడిపోయావు అని తిడతారు. అప్పుడు తనకు అర్థమవుతుంది అది బెట్ మ్యాచ్ అని అండ్ తను ఓడిపోయాడని. ఆ గ్యాంగ్ వాళ్ళు అక్కడ బుక్కి. సో, ఆ గ్యాంగ్ లీడర్ వాడికి బుద్ధి చెప్పండ్రా అని అంటాడు. ఇంక వాళ్ళు టాకెమిచిని కొడతారు. బాగా కొడతారు. ఇంక వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు టాకెమిచి లేచి వాళ్ళని మాంజిరో సానో అండ్ టెటాకిసాకిని కలవాలని అడుగుతాడు. ఒకవేళ అది ఇబ్బందయితే వదిలేయండి అని అంటాడు. చుట్టూ ఉన్న వాళ్ళు అది విని భయపడతారు. ఆ గ్యాంగ్ లీడర్ అది విని నా బ్యాట్ తీసుకుని రండిరా అని కోపంగా అంటాడు. వాడు ఆ బ్యాట్‌తో టాకెమిచిని పిచ్చ కొట్టుడు కొడతాడు. తను మళ్ళీ పడిపోతాడు. ఎక్కడ వాడు టాకెమిచిని చంపేస్తాడేమో అని మసటకని ఆపుతారు. ఇంకోసారి కనుక మాంజిరో సానో అనే పేరు నీ నోటి నుండి వస్తే చంపేస్తా అని వాడంటాడు. టాకెమిచికి చాలా భయమేస్తుంది. తను వెంటనే ఫ్యూచర్‌లోకి వెళ్ళిపోవాలని అలానే రక్తం కారుతున్న నవోటో దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ ఇంటి డోర్ దగ్గరికి వెళ్ళాక అక్కడికి టాచిబానా వస్తుంది. తను టాకెమిచిని చూసి ఏంటి మళ్ళీ దెబ్బలు తిన్నావా అంటుంది. తను నవోటో అక్క కాబట్టి తను అక్కడుంది అని టాకెమిచి రియలైజ్ అవుతాడు. టాచిబానా నేను సేవ్ చేస్తా. నేను కరాటే నేర్చుకుంటున్నా. నేను గనక అబ్బాయి అయ్యుంటే నీకంటే స్ట్రాంగ్‌గా ఉండేదాన్ని అని చెప్తుంది. టాకెమిచి కూడా నేను నిన్ను సేవ్ చేస్తా హినా అని అంటాడు. సారీ నిన్నలా పిలిచినందుకని సిగ్గుపడుతూ ఉంటాడు. నువ్వెప్పుడూ ఏడుస్తుంటావు టాకెమిచి. నిన్ను నేనే కాపాడతా అని అంటుంది. టాకెమిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్తూ తన గురించి ఆలోచిస్తాడు. 12 ఇయర్స్ తర్వాత నేను టాచిబానాతో ఉండను. నాకు తనని సేవ్ చేయడానికి ఏ ఆబ్లిగేషన్ లేదు. కానీ తను చావకూడదు అని ఏడుస్తాడు. మళ్ళీ నెక్స్ట్ డే మనకి టాకెమిచిని స్కూల్‌లో చూపిస్తారు. టకుయా ఎందుకురా నువ్వు నేను ఓడిపోయావంటే టాకెమిచి ఏదో అలా జరిగిపోయిందని అంటాడు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాష్‌రూమ్ దగ్గర ఉంటారు. వాళ్ళు చెప్తారు ఈరోజు కూడా అండర్ గ్రౌండ్ ఫైట్ ఉంటుంది. అప్పుడు ఆకున్ చెప్తాడు
ఈరోజు ఫైటర్ టకుయా అని అంటాడు. అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే టకుయాకి ఫైటింగ్ రాదు అండ్ దెబ్బలు తింటాడని. టాకెమిచికి గుర్తొస్తుంది. దాన్ని వాళ్ళు చచ్చేటట్టు కొడతారు. అండ్ నాకున్ అప్పటికే ఆపడానికి ట్రై చేసుంటాడు. కానీ తనని వాళ్ళు కొట్టుంటారు. టాకుయా థాంక్స్ అకున్. పర్లేదు చూస్తూ ఉండు టాకెమిచి. నేను నీకోసం వాళ్ళని కొడతా అని చెప్తాడు. వాళ్ళందరూ టాకుయాకి కాన్ఫిడెన్స్ ఇస్తారు. టాకెమిచికి అది చూసి నా ఫ్రెండ్స్ ఇంత కూలా, నాకింత మంచి ఫ్రెండ్స్ ఉన్నారా అని సంతోషిస్తాడు. వాళ్ళింక వెళ్తారు. ఆ గ్రౌండ్‌లో అంతా రెడీ అయ్యి ఉంటుంది. అక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఆ ఫైట్ చూడ్డానికి వచ్చుంటారు. అండ్ రింగ్‌లో టాకుయా అపోనెంట్ ఉంటాడు. అండ్ టాకుయా కూడా వచ్చేస్తాడు. టాకుయా ఫుల్ కాన్ఫిడెన్స్‌ని పోగేసి నుంచుంటాడు. ఇంకా అక్కడ లీడర్ స్టార్ట్ అని చెప్తాడు. ఇంక ఫైట్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు వెనక నుంచి టాకెమిచి గట్టిగా అరుస్తాడు. ఆపండి అని. ఎవడ్రా నువ్వని అందరూ తిడతారు. ఏంట్రా మీ అందరికి రోజు చూసిందే చూసి బోర్ కొట్టట్లేదా? అని టాకెమిచి అంటాడు. ఇది ఇంట్రెస్టింగ్‌గా చెయ్యాలిరా అనంటే అందరూ టాకెమిచిని నిన్నే కదరా నిన్ను చచ్చినట్టు కొట్టిద్దని అందరూ అంటారు. టాకెమిచి మనసులో నేను ఫైట్ చేయాల్సిందే అని అనుకుంటాడు. తన ఫ్రెండ్స్ అందరూ చాలా భయపడతారు. టాకెమిచి కింగ్ వర్సెస్ లేవైతే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది కదా! అని అంటాడు. అసలేం చెప్తున్నావురా నువ్వు అని అంటే టాకుయాకి అర్థమవుతుంది. కియోమాసా సెన్పై నాతో వన్ ఆన్ వన్ ఫైట్ చెయ్యి అని టాకెమిచి అంటాడు. టాకెమిచి మనసులో పాస్ట్‌లో, ప్రెజెంట్‌లో నాకు ఏ మార్పు లేదు. నేను ముందు మారాలి. లేదంటే నా చుట్టూ ఏమీ మారదు. ఈసారి నేనెక్కడికి పరిగెత్తను అని అంటాడు. ఇక్కడితో ఎపిసోడ్ 2 ఎండ్ అవుతుంది.